శనార్థి నేటి తీసుకుందాం. న్యాయస్థానంలో న్యాయం ఇంకా బ్రతికే ఉంది. గ్రూప్ 1 అభ్యర్థుల ఆశలు ఆరిపోకుండా చేసింది. స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చుకున్నాక ప్రభుత్వాల తప్పిదం 10 ఏళ్ల కాలయాపన సక్రమంగా పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. పార్టీలు మారినా ప్రభుత్వాలు మారినా నిరుద్యోగుల జీవితాలకు భరోసానివ్వలేదు. ఎన్నో ఏళ్ల నుండి పుస్తకాలతో కుస్తీ పడుతూ అహర్నిశలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ కన్నవాళ్లకు దూరంగా పుట్టినూరుకు వెళ్లకుండా 40 ఏళ్లు నిండిన పెళ్లిళ్లు చేసుకోలేని పేద విద్యార్థుల కష్టాలు ఇంకా గానిగెద్దులా తీరుగా తిరుగుతున్నాయి. మహానగరంలో ఎటు చూసినా మాసిపోయిన బట్టలతో, పెరిగిన జుట్టు వెంట్రుకలతో, తెగిన చెప్పులతో తెలంగాణ ప్రకృతిని కాపాడే నూనుగు మీసాల తమ్ముళ్ళు చెల్లెలు ఎన్నో ఆశలతో పోటీ పరీక్షలు రాస్తే తప్పుల తడాక తీరుగా ప్రభుత్వం ఫలితాలను ప్రకటిస్తే న్యాయం సామాన్యులకు అన్యాయం చేయదని నిన్నటి తీర్పు నిరూపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఎలాంటి భేషజాలు పోకుండా కోర్టు తీర్పును గౌరవించాలని కోరుకుందామంటూ పెద్దపల్లి రాజన్న నిన్న గ్రూప్ 1 పరీక్షలను ఉద్దేశించి నిన్న మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ దీన్ని మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలి, లేకపోతే కుదరని పక్షాల మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని నిజంగా రేవంత్ సర్కార్కు మొట్టికాయలేసింది. రేవంత్ సర్కార్ అని కాదు, ఈ ప్రభుత్వాలలో ఉప్పు పుట్నాలకు అమ్ముకుంటా ఉన్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రూప్ 1 ఉద్యోగాలు టీఎస్పీఏకి సంబంధించిన ఉద్యోగాలు పెడితే ఎక్కడెక్కడో లీక్ అయిపోయినాయి. ఎట్లా లీక్ అయినాయి అవన్నీ అంటే ఎవరి ఇష్టం వాడు అంటే ఇప్పుడు అంటారు కదా, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అన్నట్టు అక్కడ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళ బందీ అయిపోయి వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా ఉప్పు పుట్టినాలకు అమ్ముకుంటా ఉన్నారు. ఈ తప్పుల తడాక ఈ మొత్తం తప్పుల తడాక చేసిరు. తెలుగు మీడియం వాళ్ళకు అన్యాయం జరిగిందని మొరో మొత్తుకున్నా వినకుండా వీళ్ళు ఫలితాలు ప్రకటించేసి వీళ్ళు ఇష్టం ఉన్నట్టు చేతులు దులుపుకుంటే న్యాయస్థానం నిన్న రేవంత్ సర్కార్కు మొట్టికాయలు వేసింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని అసలు ఎవరో కష్టపడి చదివిన విద్యార్థులను గుర్తించి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ పెద్దపల్లి రాజన్న నేటి మాట.